ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో వాక్యం వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నా కుటుంబాన్ని అందరూ మర్చిపోయారు, నా కుటుంబాన్ని అందరూ విడిచిపెట్టేశారు, లేదా నన్ను అందరూ మర్చిపోయారు, నన్ను అందరూ విడిచిపెట్టారని ఉదయకాల సమయంలో దిగులుతో ఉన్నావా? దేవుడి ఉదయకాల సమయంలో నేను బలపరచాలని ఒక అద్భుతమైన వాగ్దానాన్ని నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పెను గదా. ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం అండి. దేవుడు అంటున్నాడు, నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను. కొంతమంది అందరూ ఉన్న అనాథులైతే మరికొంతమంది ఎవరూ లేనటువంటి అనాథులుగా ఉన్నారు. అందరూ ఉండి అనాథులుగా ఉండటం ఏంటి అని అనుకుంటున్నావా? అందరూ ఉన్న అనాథులంటే ఏంటంటే, అందరూ ఉన్నప్పటికీ కూడా అందరూ వారిని మర్చిపోయిన వారుగా, విడిచిపెట్టిన వారుగా ఉన్నారు. కాబట్టే వారు అందరూ ఉన్నా కూడా అనాథులుగా ఉన్నారు. కొంతమంది ఎవరూ లేకుండా అనాథులుగా ఉన్నారు. అయితే నువ్వు ఏ విధము చేతనైనా మనుషుల ద్వారా విడిచిపెట్టబడినప్పటికీ, మరవబడినప్పటికీ దేవుడు తను నీ పట్ల ఏమై ఉన్నాడో ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. ఆయనంట ఏమాత్రమును విడవడంట, ఎన్నడూ ఎడబాయనంట. ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం కదా. ఎందుకు భయపడతావు? ఎందుకు కృంగిపోతావు? మనుషులందరూ నీతో ఉండి దేవుడు నీతో లేకపోతే ప్రయోజనమేం లేదు. మనుషులందరూ నిన్ను విడిచిపెట్టి మరిచిపోయినప్పటికీ దేవుడొక్కడు నీతో ఉంటే నీ జీవితంలో నీవే ఆశీర్వదించబడిన వ్యక్తివి, నీవే దీవించబడిన వ్యక్తివని నేను ఖచ్చితంగా ఉదయకాల సమయంలో చెప్పగలను. భయపడద్దు. ఎవరు విడిచిపెట్టినా, ఎవరు మర్చిపోయినా, నీ కుటుంబం ఉన్నది భూమి మీదని ఎవరికి గుర్తు లేకపోయినా నిన్ను ఏమాత్రము విడవని, నిన్ను ఎంత మాత్రము మర్చిపోని ప్రేమగల యేసయ్య నీతో ఉన్నాడు. ధైర్యం తెచ్చుకో. ఆయన ఒక్కడు చాలు నిన్ను నడిపించగలడు. ఆయన ఒక్కడు చాలు నీ భర్తను ఆశీర్వదించగలడు. ఆయన ఒక్కడు చాలు నీ బిడ్డలను దీవించగలడు. ఆయన ఒక్కడు చాలు నీ కుటుంబాన్ని లేవనెత్తగలడు. ఆయన ఒక్కడు చాలు నీ బిజినెస్ని ఆశీర్వదించగలడు. ఆయన ఒక్కడు చాలు నీ పరిచర్యను ఆశీర్వదించి నిన్ను విడిచిపెట్టకుండా, నిన్ను మర్చిపోకుండా ఆయన నిన్ను హత్తుకొని గొప్ప స్థానములో ఉంచగలడు. ఈ మాటలు నమ్ము. ఆయన ఏమాత్రము నిన్ను విడవడు, ఎంత మాత్రం మర్చిపోడు. ఆ ఒక్కటి చాలు ప్రభువా, నీవు నా పట్ల కలిగి ఉన్న ఈ ప్రేమ ఎంతో గొప్పది. ఆ ఒక్కటి నా జీవితంలో నేను పొందుకొని ఉన్నందుకు స్తోత్రం ప్రభువా. నీవు నాతో ఉన్నావు, నీవు నన్ను మరవవు, నీవు నన్ను ఎవరు విడిచిపెట్టినా విడవవు అని హృదయపూర్వకంగా ఉదయకాల స్తుతించు. నిత్యము దేవుని తోడు కలిగి గొప్ప కార్యములు నీ జీవితంలో దేవుడు చేయించుటకు కృప అనుగ్రహించును గాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయనని ఉదయకాల సమయంలో ప్రభా మర్చిపోని దేవుడుగా, మమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టని దేవుడుగా ఉన్నందుకు ఉదయకాల సమయంలో మరొకసారి ఆ వాగ్దానాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. ఎంతమంది అయితే నన్ను, నా కుటుంబాన్ని మర్చిపోయారు మనుషులని, లేదా నా కుటుంబాన్ని అందరూ విడిచిపెట్టారని దుఃఖపడుతున్నారో వారందరికీ నువ్వు ఇచ్చినటువంటి నిరీక్షణ మాటలను బట్టి స్తోత్రం ప్రభా. నువ్వు వారిని ఎప్పటికీ విడవవు, ఎప్పటికీ మర్చిపోని దేవుడవు. అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ ప్రియబిడ్డలకు కూడా అట్టి విశ్వాసం, నిరీక్షణ దయచేసి, అయ్యో అందరు నన్ను విడిచిపెట్టారే, అందరు నా కుటుంబాన్ని మర్చిపోయారే అని దిగులుతో కూర్చుండకుండా, నన్ను ప్రేమించే దేవుడున్నాడు, నన్ను విడిచిపెట్టని దేవుడున్నాడు, నన్ను మర్చిపోని దేవుడున్నాడని వారి సంతోషంతో సాగిపోయే కృప ఈ వాగ్దానాన్ని బట్టి అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.